హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 6th నవంబర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ కరెంట్ అఫైర్స్ లో సాయి మరియు శ్రీ యొక్క రిక్వెస్ట్ కారణంగా నేను ఎక్స్ప్లెనేషన్ లో ఫాంట్ సైజ్ ను ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను ట్రై చేస్తాను చేంజ్ చేయడానికి. What is the name of the university-led launchpad launched by Chandigarh University, Uttar Pradesh in November 2025 to support young innovators? 2025 నవంబర్లో యువ ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి చండీగఢ్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ ప్రారంభించిన యూనివర్సిటీ ఆధ్వర్యంలోని లాంచ్ ప్యాడ్ పేరు ఏమిటి అంటే క్యాంపస్ ట్యాంక్. సో దీన్ని ఎవరెవరు కలిసి ప్రారంభించారు అంటే చండీగఢ్ యూనివర్సిటీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భూశాఖ విశ్వవిద్యాలయంగా క్యాంపస్ ట్యాంక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అతి పెద్ద స్టార్టప్ లాంచ్ ప్యాడ్ గా గుర్తింపు పొందింది. సో చండీగఢ్ యూనివర్సిటీ మరియు ఉత్తరప్రదేశ్ ఈ కార్యక్రమానికి ఎంత నిధులు కేటాయించారు అంటే $6 మిలియన్ అంటే సుమారుగా 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. సో ఇది కంప్లీట్ గా స్టార్టప్ కు సంబంధించిందండి. ఎగ్జామ్ లో గనక క్యాంపస్ ట్యాంక్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే స్టార్టప్ లకు సంబంధించింది. ఇది స్టార్టప్ లకు ఆలోచన దశ నుండి మార్కెట్ లో ప్రవేశించి దశ వరకు మద్దతును అందిస్తుంది. ఇందులో నిధులు, మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్ మరియు నెట్వర్కింగ్ అనేటువంటి అవకాశాలు కల్పించబడతాయి. What major initiative was launched by the Prime Minister of India at ESTIC? ESTIC అంటే Emerging Science and Technology Innovation Conclave 2025 to promote private sector investment in high risk, high impact research and innovation. 2025 ESTIC అంటే ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కార్యక్రమంలో భారత ప్రధాని అధిక ప్రమాణిత, అధిక ప్రభావిత పరిశోధన మరియు ఆవిష్కరణలలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ప్రధాన కార్యక్రమం పేరు ఏమిటి అంటే ఆర్డిఐ స్కీమ్ ఫండ్. సో ఈ న్యూస్ అనేటువంటిది పిఏబిలో ఉందండి, కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ న్యూస్. ఎప్పుడు అంటే నవంబర్ 3న భారత ప్రధాని గారు ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ను ఎక్కడ ప్రారంభించారు అంటే భారత మండపం న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ని కోట్ల విలువైన అంటే 1,00,000 కోట్ల విలువైన. ఈ నంబర్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడగచ్చు కాబట్టి ఇంపార్టెంట్ ఇది. 1,00,000 కోట్ల విలువైన రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ ఫండ్ ను ప్రారంభించారు. ఇది ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో అధిక ప్రమాణిత, అధిక ప్రభావిత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడినటువంటి ప్రగతిశీల కార్యక్రమం. ఈ ఫండ్ అనేటువంటిది దీర్ఘకాలిక, తక్కువ లేదా శూన్య వడ్డీ రుణాలు అందించి ల్యాబ్ నుండి మార్కెట్ దశకు వేగంగా మారేందుకు సహాయపడుతుంది. సో యాక్చువల్ గా R&D లో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ ఖర్చు చేస్తోంది అంటే 43.7% ఖర్చు చేస్తోంది. అదే విధంగా ప్రైవేట్ రంగం అయితే ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది అంటే 36% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో అదర్ సెక్టార్స్ ని కనుక చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో పెడుతుంది అంటే 8.8%. అదే విధంగా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అయితే 4.4%, స్టేట్ సెక్టార్ లో అయితే 6.7%. To which country did India export 12 metric tons of fortified rice kernel from Chhattisgarh for the first time? ఛత్తీస్గఢ్ నుండి భారతదేశం మొట్టమొదటిసారిగా 12 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ ఎగుమతి చేసినటువంటి దేశం ఏది అంటే కోస్టా రీకా. సో ఎవరి సహాయంతో ఎగుమతి చేసింది ప్రభుత్వం అంటే అపేడా. అపేడా అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్
ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఏ రాష్ట్రం నుంచి అంటే ఛత్తీస్గఢ్ నుండి 12 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ ను ఏ దేశానికి అంటే కోస్టారికాకు ఎగుమతి చేయడానికి సులభతరం చేసింది. అంటే అపెడాని ఆర్గనైజ్ చేసింది అనమాట ఈ మొత్తం ప్రాసెస్ ని. సో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ అనేటువంటిది పోషకాలు కలిగినటువంటి బియ్యం. అంటే ఇది న్యాచురల్ బియ్యం కాదండి, బియ్యం పిండితో తయారు చేసేటువంటి బియ్యం. సో ఈ బియ్యం పిండిలో ఏమేమి కలుపుతారు అంటే ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి సూక్ష్మ పోషకాలతో కలిపి తయారు చేయబడుతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని సహజ బియ్యం గింజల ఆకారంలో మలచబడుతుంది. సో వీటి యొక్క పిక్చర్ ని మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ పెట్టడం జరిగింది సో దట్ మీరు పిక్టోగ్రఫిక్ గా చూడడం ద్వారా ఎక్కువ రోజులు గుర్తుంటుంది కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇక్కడ పెట్టాను నేను. ఈ ఎగుమతి భారతదేశం నుండి పోషకాహార ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావించబడుతుంది. ఏ దేశానికి పంపిస్తున్నామంటే కోస్టరికా. Which traditional festival from Uttarakhand recognized by UNESCO features masked dances, Ramayana recitations and was recently highlighted when the President of India was presented with a ceremonial mask. యునెస్కో గుర్తింపు పొందిన ముసుగు నృత్యాలు, రామాయణ పారాయణాలు కలిగిన ఉత్తరాఖండ్ కు చెందిన ఈ సంప్రదాయ ఉత్సవం ఇటీవల భారత రాష్ట్రపతికి ఆ ముసుగును అందించడంతో ఈ ఫెస్టివల్ అనేటువంటిది ప్రాధాన్యం పొందింది. ఆ ఫెస్టివల్ పేరు ఏంటి అంటే రమన్ ఫెస్టివల్. సో దీన్ని మనం ఆర్ట్ అండ్ కల్చర్ లో భాగంగా డిస్కస్ చేస్తున్నామని ఫెస్టివల్స్ లో. సో ఈ రమన్ ఉత్సవం అనేటువంటిది ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సలూర్ డుంగ్రా అనే జంట గ్రామాల్లో ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరుపుకునే ప్రత్యేకమైన మతపరమైనటువంటి ఉత్సవం. ఏ దేవత అంటే భూమి యాల్ దేవత గౌరవార్థంగా నిర్వహించబడుతుంది. 2009లో ఈ ఉత్సవానికి యునెస్కో యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఈ ఉత్సవంలో ముసుగు నృత్యాలు, రామాయణ పారాయణాలు, సాంప్రదాయ సంగీతం మరియు నాటకీయ ప్రదర్శనలు ఉంటాయి. సో ప్రతి కులం మరియు సమాజ సమూహం పూజారులు, ముసుగు తయారీదారులు మరియు సంగీతకారులు వంటి విభిన్న పాత్రలను పోషిస్తారు. సో ఇటీవల ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో భారత రాష్ట్రపతికి రమ్మన్ మాస్క్ అందించడంతో ఈ సాంప్రదాయ ఉత్సవం అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను పొందింది. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ranked highest among Indian universities in the QS Asia University Ranking 2026. సో ఇది 2026 కి సంబంధించిందండి, 2025 కి కాదు. సో QS ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026 లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అత్యుత్తమ స్థానం పొందిన సంస్థ ఏది అంటే ఐఐటి ఢిల్లీ. సో ఇలాంటి ర్యాంకింగ్స్ గురించి ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగారు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో QS ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026 లో ఐఐటి ఢిల్లీ భారతీయ సంస్థలలో అత్యుత్తమ ర్యాంక్ సాధించింది. సో ఎంత ర్యాంక్ అంటే 59th స్థానాన్ని పొందింది ఆసియాలోని. సో ఈ ర్యాంకింగ్ ను క్వాక్వా రిల్లీ సైమన్స్ అనేటువంటిది తయారు చేస్తుంది. సో ఈ ర్యాంకింగ్ లో అనేటువంటివి వేటి ఆధారంగా అంటే అకాడమిక్ రిప్యుటేషన్, ఎంప్లాయర్ రిప్యుటేషన్, అదేవిధంగా ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, రీసెర్చ్ అవుట్పుట్ మరియు అంతర్జాతీయ సహకారం వంటి 11 సూచనల ఆధారంగా విశ్వవిద్యాలయాలు అంచనా వేస్తారు. సో 294 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలోకి రావడం ద్వారా భారతదేశం అనేటువంటిది ఉన్నత విద్య మరియు పరిశోధన రంగాల్లో తన శక్తిని ప్రపంచానికి చాటింది. సో ఐఐటి ఢిల్లీ అనేటువంటిది ఎంత ర్యాంక్ సాధించింది అంటే 59th ర్యాంక్ ని సాధించింది. సో QS ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 లో సో టాప్ 5 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే ఐఐటి ఢిల్లీ ర్యాంక్ ఎంత అంటే 59th ర్యాంక్ 2026 లో. అదే 2025 లో ర్యాంక్ ఎంత ఉండింది అంటే 44th ర్యాంక్ ఉండింది. ఐఐఎస్సి బెంగళూరు ర్యాంక్ 64, ఐఐఎస్సి మద్రాస్ ర్యాంక్ 17 సాధించింది. ఐఐటి బాంబే ర్యాంక్ 71, అదేవిధంగా ఐఐటి కాన్పూర్ ర్యాంక్ 77. సో టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ఏషియాలో చూసుకున్నట్లయితే ద యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ర్యాంక్ 1,
Peking University, China, rank 2. Nanyang Technological University, Singapore, rank 3. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ర్యాంక్ 3. సో ఇద్దరికి కలిపి వచ్చింది అనమాట, ననియాంగ్ కి అదేవిధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కి. ఫుడాన్ యూనివర్సిటీకి ర్యాంక్ 5. సో ఇవి ఏషియాకి సంబంధించిన ర్యాంకింగ్స్ మాత్రమే. What is the name of the first Earth observation satellite jointly developed by NASA and ISRO, which became operational on November 7th, 2025? నవంబర్ 7th, 2025 కార్యక్రమాలు ప్రారంభించబోతున్నటువంటి 7th ప్రారంభిస్తున్నారు అనమాట, అంటే రేపు. సో నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పేరు ఏమిటి అంటే నిసార్. నిసార్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి కరెంట్ అఫైర్ ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. నిసార్, నాసా, ఇస్రో సింథటిక్ అపార్చర్ రేడార్ అనేటువంటిది నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం. ఇది 2400 కిలోగ్రాముల బరువు కలిగి 2025 జూలై 30న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. సో ఇది కాలిబ్రేషన్ అంటే ప్రమాణీకరణం ప్రక్రియలు పూర్తయిన తర్వాత 2025 నవంబర్ 7న అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. సో దీన్ని ఎప్పుడు ప్రయోగించారు? జూలై 30th. కానీ అధికారిక కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభించబోతోంది అంటే నవంబర్ 7th. సో దీనిని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే GSLV రాకెట్. ఎక్కడ నుండి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఈ ఉపగ్రహంలో 2 సింథటిక్ అపాచర్ రేడార్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. SR అనేటువంటిది ఒకటి ఏంటి అంటే L బ్యాండ్ నాసా అభివృద్ధి చేసింది, ఇంకొకటి ఏమి అంటే S బ్యాండ్ ఇస్రో అభివృద్ధి చేసింది. ఎగ్జామ్ లో అడగచ్చు ఏ దేశం అనేటువంటిది L బ్యాండ్ సార్ ను అభివృద్ధి చేసింది అంటే నాసా అవుతుంది. సో ఈ సార్ అనేటువంటిది నిసార్ అనేటువంటిది వాతావరణంతో సంబంధం లేకుండా సాయిల్ మాయిశ్చర్, అటవీ బయోమాస్, వృక్ష సంపద, పంటల నమూనా, వృక్షావరణాన్ని, మంచు మరియు మంచు గతిశీలను పర్యవేక్షించడానికి హెల్ప్ అవుతాయి అనమాట. ఏ శాటిలైట్ హెల్ప్ చేస్తుంది అంటే నిసార్. Which rare and shy deer species recently photographed at Tungareshwar Wildlife Sanctuary in Vasai is the smallest deer found in India? ఇటీవల వసైలోని తుంగేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫోటో తీసిన భారతదేశంలో కనిపించే అత్యంత చిన్న మరియు సంకోచ భావం కలిగిన అరుదైన జంతువు ఏది అంటే ఇండియన్ మౌస్ డీర్, అంటే ఎలుక అన్నమాట ఇది. సో కానీ షేప్ ఎట్లుంటుంది అంటే జింక ఆకారంలో ఉంటుంది. సో ఇండియన్ మౌస్ జింక లేదా ఇండియన్ స్పాటెడ్ చెవ్రోటైస్ అనేది భారతదేశంలో కనిపించే అత్యంత చిన్న జింక, అదేవిధంగా మౌస్ జాతి. ఇది చాలా సంకోచ భావం కలిగిన మరియు రాత్రి వేళలలో చురుకుగా ఉండేటువంటి జంతువు. అందువల్ల అడవిలో దీన్ని గమనించడం అనేటువంటిది చాలా అరుదు. సో ఇటీవల ఎక్కడ అంటే వసైలోని తుంగేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం. సో మీకు గనక తుంగేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడుందో తెలిస్తే కమెంట్ లో చెప్పడానికి ట్రై చేయండి, కమెంట్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ బాక్స్ లో. సో ఈ అభయారణ్యంలో ఫోటో తీసిన సందర్భం ద్వారా అరుదైన జంతువుగా గుర్తించబడింది. సో ఇది న్యూస్ లో ఉందండి ఇప్పుడు, ఈ ఇండియన్ మౌస్ డీర్ అనేటువంటిది. సో ఇది ఎక్కువగా పండ్లు, ఆకులు, ఔషధ మొక్కలు తింటుంది. అలాగే కీటకాలు మరియు చిన్న జంతువులను కూడా అప్పుడప్పుడు తినడం గమనించబడింది. ఇది ఎన్ని రోజులు బతుకుతుంది అంటే జీవితకాలం ఎంత అంటే 8 నుండి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది IUCN రెడ్ లిస్ట్ ప్రకారం లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో పెట్టడం జరిగింది. Which country hosted the second World Summit for Social Development from 4 to 6 November 2025, where Union Minister Dr. Mansukh Mandaviya represented India? 2025 నవంబర్ 4 నుండి 6 మధ్య జరిగిన
అంటే ఈ రోజుగా జరుగుతుంది అనమాట. నవంబర్ 6 మధ్య జరుగుతున్న 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశంలో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఇందులో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు భారతదేశం నుండి. సో ఎక్కడ జరుగుతుంది అంటే ఖతార్ లో జరుగుతుంది. ఏ సమావేశం? 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం. సో సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. ఎప్పుడు నుంచి ఎప్పుడు అంటే నవంబర్ 4 to 6 తేదీలలో ఎక్కడ అంటే ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించబడుతుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యుఎన్ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు భారతదేశం తరపు నుండి ప్రాతినిధ్యాన్ని వహించారు. ఈ శిఖర సమావేశంలో ఏమేమి డిస్కస్ చేశారు అంటే పేదరిక నిర్మూలన, గౌరవప్రదమైనటువంటి ఉపాధి మరియు సామాజిక సమావేశం వంటి ముఖ్యమైన సామాజిక అంశాలపై ప్రపంచ స్థాయి చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2030 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తో అనుసంధానంగా ఉంది. ఈ సమావేశంలో దోహా పొలిటికల్ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. దోహా పొలిటికల్ డిక్లరేషన్ దేనికి ఏ సమ్మిట్ లో తీసుకున్నారు అంటే సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. ఎక్కడ జరిగింది అంటే ఖతార్లో జరిగింది. సో స్వీకరించడం ద్వారా సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధి కోసం ప్రపంచ ఐక్యతను ప్రతిపాదించారు. Which country has officially become the world's first cashless nation, relying almost entirely on digital payments? డిజిటల్ చెల్లింపులపై పూర్తిగా ఆధారపడుతూ ప్రపంచంలో మొట్టమొదటి నగదు రహిత దేశంగా అధికారికంగా గుర్తింపు పొందిన దేశం ఏది అంటే స్వీడన్. సో ఇప్పుడు న్యూస్ లో ఉందండి, స్వీడన్ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత దేశంగా అధికారికంగా గుర్తింపు పొందింది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది డిజిటల్ ఆర్థిక మార్పుకు ప్రపంచ ప్రమాణంగా నిలిచింది. సో స్వీడన్ లో ఉన్నటువంటి ప్రజలు మొబైల్ చెల్లింపులు, క్రెడిట్ కార్డులు, ఫోన్ ట్యాబ్స్ వంటి డిజిటల్ పద్ధతులపై పూర్తిగా ఆధారపడుతున్నారు. ఈ మార్పు అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2012 లో ప్రారంభమైంది అనమాట. దేని ద్వారా అంటే స్విష్ అనే మొబైల్ చెల్లింపు యాప్ ద్వారా ప్రారంభమైంది. ఇది ఫోన్ నంబర్ ఆధారితంగా తక్షణంగా డబ్బు పంపడం మరియు స్వీకరించడం సాధ్యపడే విధంగా రూపొందించబడడం జరిగింది. సో స్వీడన్ కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిక్స్ బ్యాంక్ ఈ క్రోనా అనే రాష్ట్ర ఆధారిత డిజిటల్ కరెన్సీ అభివృద్ధిని పరిశీలిస్తూ ఆర్థిక స్థిరత్వం మరియు సమగ్రతను నిర్ధారించేందుకు చర్యలను తీసుకుంటోంది. During restoration of a Chola era Shiva temple in Tamil Nadu, over 100 gold coins from which historic South Indian empire were unearthed. తమిళనాడులోని చోళుల కాలానికి చెందిన శివాలయ పునరుద్ధరణ సమయంలో ఈ దక్షిణ భారత చారిత్రక సామ్రాజ్యానికి చెందిన 100కు పైగా బంగారు నాణాలు వెలికి తీయబడ్డాయి. అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి బంగారు నాణాలు ఇది కూడా వెలుగు తీయడం జరిగింది. ఎప్పుడు అంటే నవంబర్లోనే. ఎక్కడ అంటే తిరువన్నామలై జిల్లాలోని జవదకొండలపై ఉన్న కోవిలూరు గ్రామంలో చోళుల కాలం నాటి శివాలయం పునరుద్ధరణ సమయంలో ఎన్ని అంటే 103 బంగారు నాణాలు మరియు 103 బంగారు నాణాలు ఒక మట్టి కుండలో వెలికి తీయబడ్డాయి అన్నమాట. ఇక్కడ పిక్చర్ ని కూడా నేను యాడ్ చేయడం జరిగిందని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ నాణాలు విజయనగర సామ్రాజ్యానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. వీటి కాలం అనేటువంటి 8వ దశాబ్దం మధ్యలో ఉంటుంది. అంటే 14వ అదేవిధంగా 16వ దశాబ్దం మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నాణాలపై ఏ చిహ్నం అంటే వరాహ చిహ్నం, బోయర్ ఎంబ్లెమ్ అనేటువంటిది ఉంది. ఇది విజయనగర రాజశక్తికి ప్రతీకగా చెప్తున్నారు. సో ఈ నాణాలు అనేటువంటివి దేవాలయ విరాళాలు లేదా ధర్మదాయ నిధులుగా ముద్రించబడ్డాయని భావిస్తున్నారు. సో ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్ అండి. ఇండియాస్ న్యూ కన్సులేట్ ఇన్ బ్రిస్బేన్ వాస్ ఇనాగరేటెడ్ ఆన్ 4th November 2024 బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్, మార్కింగ్ ఏ milestone in strengthening India-Australia రిలేషన్. సో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో భారతదేశం యొక్క కొత్త కాన్సులేట్ ను సో ఎప్పుడు ప్రారంభించారంటే నవంబర్ 4th ప్రారంభించారు. ఎవరు అంటే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ప్రారంభించారు. ఇందులో భాగంగా అంటే భారతదేశం ఆస్ట్రేలియా సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగానే దీనిని ప్రారంభించడం జరిగింది.
A magnitude 3.7 earthquake occurred in Alluri district near Visakhapatnam on November 4th, 2025, causing minor tremors that were felt in Vizag. సో ఎప్పుడు అంటే నవంబర్ 4న విశాఖపట్నం సమీపంలోని అల్లూరి జిల్లాలో ఎంత తీవ్రతతో అంటే 3.7 తీవ్రతతో భూకంపం అనేటువంటిది సంభవించింది. దీనివల్ల వైజాగ్ లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. ప్రవాసీ పరిచయ్ ఈజ్ అన్ annual diaspora cultural festival organized by the Embassy of India in Riyadh, showcasing India's rich artistic, linguistic, and philosophical traditions through performances, exhibitions, and thematic events by the Indian community abroad. Organized by the Embassy of India, Riyadh, in collaboration with Indian diaspora associations and cultural institutions in Saudi Arabia, aim to promote India's civilizational and cultural identity among overseas ఇండియన్స్. సో ప్రవాసీ పరిచయ్ అనేటువంటిది రియాద్ లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించినటువంటి వార్షిక డయాస్పొరా సాంస్కృతిక ఉత్సవం. సో ఇది విదేశాలలో ఉంటున్నటువంటి భారతీయ సమాజం అక్కడ ప్రదర్శనలు మరియు కార్యక్రమాల ద్వారా భారతదేశం యొక్క గొప్ప కళాత్మక భాష మరియు తాత్విక సాంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. సో సౌదీ అరేబియాలోని భారతీయ డయాస్పొరా సంఘాలు మరియు సాంస్కృతిక సంస్థల సహాయంతో రియాద్ లోని భారత రాయబార కార్యాలయం అనేటువంటిది ఈ ప్రవాసీ పరిచయను అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఎగ్జామ్ లో గనక ప్రవాసీ పరిచయ్ అనేటువంటిది ఏ దేశంలో నిర్వహించారంటే రియాద్ లో నిర్వహించారు. The All India Institute of Medical Sciences, Bhubaneswar, has initiated a research on Sycard ovo concerns that the plant contains BMAA, a potential neurotoxin. భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సైకాడ్ మొక్కలో బిఎంఏ అనే సంభావ్య న్యూరోటాక్సిన్ ఉందని ఆందోళనతో దానిపై ఒక పరిశోధన ప్రారంభించింది. ఈ న్యూరోటాక్సిన్ అంటే ఏంటి అంటే నాడీ వ్యవస్థపై పనిచేసేటువంటి ఒక విష పదార్థం మరియు నాడీ కణాల సాధారణ పనితీరుకు అంతరాయాన్ని కలిగిస్తుంది. సో దీనిపైన ఇప్పుడు రీసెర్చ్ ఏ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది అంటే ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. The Umnagot River, also known as the Tavki River, is one of the India's cleanest and most scenic rivers, known for its transparent emerald green water that makes boats appear to float in air. So, Umnagot River లేదా దావ్కి రివర్ అనేటువంటిది భారతదేశం యొక్క క్లీనెస్ట్ మరియు మోస్ట్ సైంటిఫిక్ అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. అదే విధంగా క్లీన్ గా ఉంటుంది. సో ఈ రివర్ అనేటువంటిది ఇప్పుడు న్యూస్ లో ఉందండి. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కారణంగా ఆ కన్స్ట్రక్షన్ లో వస్తున్నటువంటి శిథిలాలను అన్ని తెచ్చి మట్టిని తెచ్చి ఈ రివర్ లో డంప్ చేయడం కారణంగా ఆ రివర్ అనేటువంటిది బురదగా తయారైంది కాబట్టి ఇది న్యూస్ లో ఉంది. సో ఉమ్నఘాట్ రివర్ ఎక్కడ ఉంది అంటే మేఘాలయలో ఉంది. సో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ రివిజన్ క్వశ్చన్స్ ఇవి. 2025 నవంబర్ లో ఐఈఎస్హెచ్, ఆర్సిసిఎస్ మరియు యుసిసిఎస్ అనే 3 ముఖ్యమైన సర్వేలను ప్రారంభించిన సంస్థ ఏది? ఇవి ద్రవ్య విధాన రూపకల్పనకు మద్దతు ఇస్తాయి అంటే ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 అక్టోబర్ లో ఇస్రో, బీసీసీఎల్ మరియు సిఎంపిడిఐ కలిసి భూగర్భ అగ్ని ప్రమాదాలు మరియు భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న కోల్డ్ ఫీల్డ్ ఏది అంటే జరియా కోల్డ్ ఫీల్డ్. 2025 నవంబర్ లో మజార్ షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. 2025 నవంబర్ లో చాట్ జీపీటీ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు $38 బిలియన్ భాగస్వామ్యంతో చేరిన 2 కంపెనీలు ఏవి అంటే ఓపెన్ ఏఐ మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్. 2025 నవంబర్ లో ప్రకటించిన పిఎం డివైన్ పథకం ప్రకారం ఏ ప్రదేశాన్ని స్థిరమైన పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేయనున్నారు అంటే సోహరా, చిరుపుంజి, మేఘాలయ. 2025 అక్టోబర్ లో మోడల్ యూత్ గ్రామ సభ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల కొండల శ్రేణిలో ఉన్న ఏ టైగర్ రిజర్వ్ 2025లో తదుపరి పులుల జనగణకు సిద్ధమవుతుంది అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్. ప్రాజెక్ట్ చీతా ప్రకారం 2025 డిసెంబర్ నాటికి భారతదేశానికి మరో 8 చీతాలను పంపుతున్న దేశం ఏది అంటే బోట్స్వానా.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఢిల్లీ నేషనల్ జువలాజికల్ పార్క్ లోని ఏకైక ఆఫ్రికన్ ఏనుగు మరణానికి కారణం ఏంటి అంటే ఇన్సెఫలో మయోకార్డిటిస్ వైరస్. అతన అణుశక్తి సాంకేతికతలో పురోగతిని సూచిస్తూ మోల్టన్ సాల్ట్ అంటే కరిగించిన రియాక్టర్ లో తొలిసారిగా థోరియం మరియు యురేనియం ఇంధన మార్పిడిని సాధించిన మొదటి దేశం ఏది అంటే చైనా. 2025 నవంబర్లో వేవ్స్ అనిమేషన్ బజార్ మరియు 8వ ఇండియా జాయ్ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్. భారత ఇంటర్నేషనల్ రైస్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. సో ఇవి అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.